హాయ్ అండి. వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేనైతే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తున్నానండి. రైస్‌లో హోల్ గరం మసాలా, సాల్ట్ వేసుకొని కుక్ చేసుకొని చల్లారబెట్టుకోవాలండి. వెజిటబుల్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్, బీన్స్ కట్ చేసి వేసుకున్న తర్వాత దీనిలో సాల్ట్ కూడా వేసుకొని సిమ్‌లో పెట్టుకొని 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను చల్లారిన రైస్‌నైతే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. పెప్పర్ పౌడర్ గూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నానండి. లాస్ట్‌లో ఇది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత పెప్పర్ పౌడర్ అయితే దీంట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి నేనైతే రైతా ప్రిపేర్ చేస్తున్నానండి. ఆనియన్, కొత్తిమీరి, సాల్ట్ వేసుకొని పెరుగునైతే కొంచెం వాటర్ వేసుకొని చిలుక్కున్నానండి. ఇది ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు రైతా రెడీ అయిపోయింది. ఇప్పుడు వెజిటబుల్ ఫ్రైడ్ రైస్‌లోకి మనం రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్